sir, this is John. As you said, GVK Foundations ki 25 crores check పంపించారు sir. అలాగే నాగార్జున గారితో మీ మీటింగ్ అయిన తర్వాత మీకు స్విట్జర్లాండ్ టూర్ ఉంది సార్. అక్కడ ఫ్యాషన్ గార్మెంట్స్ కాంట్రాక్ట్ కోసం మిస్టర్ థామస్ ని కాంటాక్ట్ చేసింది సార్. అండ్ బిలీవ్ మీ దే ఆర్ రియలీ హ్యాపీ విత్ దిస్. సో 3 o'clock మీ ఫ్లైట్ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ద ఫ్లైట్ సార్ అండ్ లెట్ మీ నో ద న్యూస్. హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్. ఎక్స్క్యూజ్ మీ మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా? I lost my phone. ఇదేనా మీ ఫోన్? It's mine. Thank you. Hi, this is Aditya Malhotra. I go by Adi. I'm Madhurima and you can call me Madhu. Nice name and nice meeting you. Thank you. Bye. By the way, you're looking so sexy. Sir, బాగా చేశారు సార్. సూపర్ బ్రదర్. ఇంకా 2 సీన్స్ ఉన్నాయి. అది కూడా నువ్వు బాజేసావు అనుకో, నువ్వు హీరోడం ఖాయమయ్యా. థ్యాంక్ యూ సార్. మనం వేసిన ప్లాన్ బ్లాక్ బస్టర్. మా వాడు ఆల్రెడీ ఆ అమ్మాయితో అల్లుకుపోతున్నాడు. ఏం జబర్దస్త్ ఐడియా చెప్పినవరా. అన్నా నాయన రేపటికి వస్తుండంట. భావన ఒకసారి కలవాలంటుండు. భావన రప్పేయడం మా వల్ల కావట్లేదన్నా, నువ్వేదో చేయాలి. వానికి ఫోన్ కలిపిరా. హలో, ఏం బావా ఏడున్నావు? ఎవడరా నువ్వు? ఏం రో గొంతు పెరుగుతుంది. నే దుర్గని. దుర్గానా? అయితే ఇక్కడ ఎవరికి? రేపు మా బాపు ఈడికి వస్తుండంట. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకో, కావాలంటే కారు పంపిస్తాను. చూడు బావా, అచ్చు తప్పు, ఆ ఒక్కటే అనొద్దు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇన్నాళ్ళు ఎక్కి మాట్లాడి ఇప్పుడు మాత్రం కొంచెం ఏంటి? సరే, ఇంతకు విషయం ఏంటి చెప్పు. బాపు నెల రోజుల కంటే ఎక్కువ బతకడంట. ఆయనకు బాధ కలిగించే పని ఏది చేసినా మళ్లీ గుండెపోటు రావచ్చని డాక్టర్లు చెప్పారు. బాపు నిన్ను చూడాలంటుండు, అర్థం చేసుకునిరా. సాటి మనిషికి తోటి మనిషికి సాయం చేయని సామెత చదువుకున్నాను కాబట్టి వస్తున్నాను. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా. అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్? కూర్చో. ఇంత అర్జెంట్గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు తాగు చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గా? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగు. సార్ సార్ సార్, బిల్లు. 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్, ఏ 1,20,000 సార్ బిల్లు. బయట పంపించేరా. 1,20,000. 1,20,000? అమ్మా, 1,20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నావంటారా? నీ ఇష్టం వచ్చినట్టు పంపించడానికి. ఎంత తాగామో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగావురా? మేము అసలు బీర్ తాగామంటరా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. మర్యాదగా బిల్లు కట్టండి.
లేకపోతే ఏంట్రా? మా బాలరాజు గారు సెట్ పట్టుకున్నారు నిన్ను. ఏయ్, నన్నే కొడతారా? మీ సంగతి చూడరా? ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా ఇవన్నీ ఎప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు కదా? తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. కదా రేయ్, ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసుల్ని పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావని కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళే వీళ్ళకి మొగుళ్ళు. మీరెవరు? మీ బాబా ఎక్కడ్రా మా బావ? ఇక్కడ ఉన్నావు. గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? అబ్బా సూపర్ గా ఉన్నారా కళ్ళు. బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. మన వాళ్ళని కొట్టాడా? ఎవడ్రా వాడు? ఎవరో చేసే కొడుకులాడు సార్. ఏంటి చేసే కొడుకులా? నానాని పోగొట్టుకుని 20 సంవత్సరాలుగా సొంత ఊరికి దూరమై నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్ కి వచ్చి నా మనుషుల్ని కొడతారా? మళ్ళీ వదిలేది లేదురా, వదలను. రే తమ్మి, అన్నా చెల్లెమ్మని ఎవడో కిడ్నాప్ చేసిండంట. నడువు పోదాం. చిన్నోనికి కూడా ఫోన్ చేయి. ఏం సార్ కిడ్నాప్ అనగానే కొంపలు మునిగిపోయినట్టు పొలోమని వెళ్ళిపోతున్నారు మీరు. సాలే, కిడ్నాప్ అయింది నా చెల్లెమ్మరా. అది కాదు సార్, ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని యూజ్ చేసుకోవాలి సార్. అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్. అబ్బే, చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సిచ్యువేషన్ లో మీ భావం తీసుకెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది సార్. ఆ తర్వాత లవ్వే. థ్యాంక్స్ రవి. లెట్స్ గెట్ ఇంటు అగ్రిమెంట్ దెన్. ఎత్తుకోర్రా. సంతకం పెట్టాలనా? ఏయ్, ఏం సంతకం? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఈ పెనేది సంతకం మ్యాచ్ కాకుండా ఇంటికి రా.